కానీ ఇక్కడ సోఫా సెట్ ఇలా ఉంటాయన్నమాట డిస్ప్లే అయ్యి. ఇక్కడ వీటి ప్రైజెస్ కూడా ప్రతి సింగిల్ ఐటెంకి మనకు ప్రైస్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో మనకి ఏదైనా నచ్చిందనుకోండి, అక్కడ ప్రైస్ ట్యాగ్ అనేది మనము స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి కనుక చూపిస్తే ఐటెం మనకు ఆర్డర్ చేస్తారనమాట. మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు చిన్న ఐటెం అయితే. ఒకవేళ పెద్ద ఐటెం సోఫా సెట్, కబోర్డ్స్ ఇలాంటి ఐటమ్స్ అనుకోండి, వాళ్ళు మనకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చానమాట. ఇక్కడ కంప్లీట్గా మనకు రూమ్ డెకరేషన్ ఐడియాస్ అనేవి వస్తాయి. ఈ వీడియోలో కంప్లీట్గా నేను రూమ్స్ ఎలా డెకరేట్ చేశారు అన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు షాపింగ్ కూడా చూపిస్తాను అనమాట. వీడియో చాలా పెద్దగా అవుతుందని ఫస్ట్ ఈ డెకరేషన్స్ అన్నీ కూడా నేను ఒక వీడియోగా చేశాను. నెక్స్ట్ ఫర్నిచర్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఐడియా అయితే చాలా బాగా వస్తుంది. మనం ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అండి. సో చాలా చాలా బాగున్నాయి కూడా. కాస్ట్ అయితే కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొంచెం తక్కువగా కూడా ఉన్నాయి, రీజనబుల్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్ని ఇలా ఐడియా చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇలా పెయింటింగ్ వేయచ్చు అనేది ఇలా చూపించారు. ఇది వచ్చేసి ఆర్గనైజింగ్ అనమాట. మనం ఫైల్స్, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి, ల్యాప్టాప్ అరేంజ్ చేసుకోవడానికి, రూమ్లో టేబుల్ పెట్టుకొని కింద ఫైల్స్ అలా పెట్టుకోవడానికి. నేను ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏదన్నా కావాలంటే పిక్ తీసుకొని వాళ్ళకి కనుక చూపించినట్టయితే మనకు అది ఆర్డర్ ప్లేస్ చేస్తారనమాట. ఈ ఐకియాలో ప్రతి ఒక్క ఐటము మనం తీసుకోవాలనుకుంటే అక్కడ ఫోటో తీసుకోవాలి. ఇదిగోండి మనకి ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఫోటో తీసుకొని అక్కడ ప్రతి ఒక్క రోకి ఉంటుంది కదండి, అక్కడ బిల్లింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి కనుక చూపించినట్టయితే మనకు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అన్నీ ఒకసారి బిల్ చేయించుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా అక్కడక్కడ మనకు ఎంక్వైరీస్ లాగా పెట్టారనమాట, చిన్న డెస్క్. అక్కడ వెళ్ళి మనకు కావాల్సిన ఐటెం ఇది మాకు కావాలి, ఇది మేము తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పినట్టయితే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఆ నెంబర్ తీసుకొని సేమ్ ఐటెం మనకి ఇంటికి డెలివరీ చేస్తారనమాట. ఇక్కడ చూసినట్టయితే హాలు, డైనింగ్ ఏరియా అంతా కూడా ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనకు చాలా టైం పడుతుందండి. చాలా సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా పార్టీషన్స్ చేసేసి హాలు, కిచెను, బెడ్రూము చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజ్ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా మంచి ఐడియాస్గా ఇచ్చారండి ఇక్కడైతే. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కనే స్టడీ టేబుల్ ఉంది, చైరు. చిన్న ఏరియాలోనే చూసారు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో.
ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇంకొక చిల్డ్రన్ బెడ్ అనమాట. నేను ఇందాక ఒక వెరైటీ చూపించాను కదండీ! ఇది ఇంకో వెరైటీ. చిన్న పిల్లలు ఒక 10 ఇయర్స్‌లో పిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతుంది. పక్కకి లైట్ లాగా వచ్చినట్టు ఇక్కడ పేరెంట్స్ బెడ్ ఇచ్చారనమాట. సో, ఈ పైనంతా కూడా కబోర్డ్స్ మనకు చిన్న చిన్న బెడ్ షీట్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బాక్సెస్‌లో అనేది అది కూడా ఉంటుంది. ఐడియాస్ మనము చూసి కొన్ని ఆర్గనైజింగ్ ఐటమ్స్ కూడా తెచ్చుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్‌లో మొత్తం కూడా మనకిలా ఐడియాస్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేసరికి వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ మనం ఇక్కడ చూస్తాం కదండీ! ఆ ఐటెమ్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో కనిపిస్తాయన్నమాట. సో, ఇది వాష్ ఏరియా. నెక్స్ట్ గార్డెనింగ్ ఏరియా కూడా మీకు చిన్నది ఎలా గార్డెనింగ్ ఏరియాగా సెట్ చేసుకోవచ్చా అనేది కూడా మీకు ఇక్కడ ఐడియాస్ చాలా ఉన్నాయండి. నేను అది కూడా చూపిస్తాను. ఇదిగోండి గార్డెన్ ఏరియా. మనకు చిన్న బాల్కనీ ఉన్నా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అనే విధంగా ఉందండి. ఒక స్టాండ్ ఉంది. కింద రోస్ కూడా ఉన్నాయన్నమాట. పక్కన చిన్న స్టాండ్ లాగా ఇచ్చారు. ఇక్కడ అక్వేరియం లాగా సెట్ అయింది. చూసారా ఎంత బావుందో! నీట్‌గా ఉంది. మళ్ళీ ఇంకోటొచ్చేసి ఎక్కువ పార్ట్స్ మనకు సరిపోతాయి అన్నమాట. కొంచెం ప్లేస్‌లోనే మనం ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టి మనం ఎక్కువ మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు. సో, ఈ విధంగా కూడా ఉందన్నమాట. ఇక్కడ పాట్ ప్రైస్ వచ్చేసి 299 ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. స్టాండ్ ప్రైస్ వచ్చేసి 999 అనమాట. సో, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. బాల్కనీ డెకరేషన్ మనం ఇక్కడ ఇలా చిన్న కార్నర్‌లో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. టేబుల్‌ని ఇలా పెట్టుకోవచ్చు అని నాకైతే చూస్తుంటే చాలా చాలా బాగా నచ్చిందండి. సో, గార్డెనింగ్ సెటప్ అయితే చాలా నచ్చింది నాకు. ఇలా స్టెప్ బై స్టెప్‌గా పెట్టడం గానియండి, చాలా బావుంది. హ్యాంగింగ్ కానియండి, కార్నర్ ప్లేస్‌ని కూడా ఇలా స్ స్ ఇలా సెట్ చేశారు. ఇంకోటొచ్చేసి ఇక్కడ ఫోల్డబుల్ చైర్స్ ఉన్నాయన్నమాట. ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం కొంచెం సేపు గార్డెనింగ్ ఏరియాలో కూర్చొని మనం టైం స్పెండ్ చేయొచ్చు. తర్వాత ఆ చైర్స్‌ని ఫోల్డ్ చేసేసి ఇలా గోడకు పెట్టేసే విధంగా ఉన్నాయి. ఆర్గనైజ్ చేశారు. సో, అలా ఉందన్నమాట. ఇక్కడంతా కూడా చాలా బావుంది. నెక్స్ట్ ఇది ఇంకొక కిచెన్ అనమాట. చిన్న ప్లేస్‌లోనే ఇది ఇంకొక వెరైటీ ఎలా కట్టుకోవచ్చు అనేది.
చేయాలో అనేది. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే మీకు నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.